ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే సార్ రామప్రసాద్ గారు. నమస్తే అండి. రామప్రసాద్ గారు, లాస్ట్ ఒక 6 to 7 years నుంచి ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంటే ఎస్జీబీ అంటారు ఇంగ్లీష్లో అయితే. ఎవ్రీ 3 months ఒకసారి ఇవి కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంటుంది, ఎవ్రీ 3 months 6 months. అయితే మధ్యతరగతి వాళ్ళు ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, లేదంటే మీరు గతంలో ఒక వీడియో చేసాం ఈ గోల్డ్ స్కీమ్స్కి సంబంధించి ఒక వీడియో చేసాం రీసెంట్గా. సో ఆ వీడియోలో చెప్పినట్టు ఓ షోరూమ్కి వెళ్ళి ఒక గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి నెలకు ఒక 5,000 10,000 కట్టి అండ్ లాస్ట్ మంత్ ఆర్నమెంట్ తీసుకోవడం బెటర్ అంటారా? సో ఎట్లా చెప్తారు అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ గురించి? ఎస్, మీరు అన్నట్టుగా సవరన్ గోల్డ్ బాండ్ నవంబర్ 2015లో స్టార్ట్ అయింది. ముందుగా మనం అర్థం చేసుకున్నాం అసలు సవరన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి. ఇప్పుడు గోల్డ్ బాండ్ అన్న, గోల్డ్ అంటే ప్రేమ కదా, బాండ్ అన్న కొనేస్తున్నారు. మళ్ళీ సవరన్ అంటే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి కొనేస్తున్నాం. సెక్యూర్డ్ డిఫాల్ట్ అవ్వదు. ఎస్, అంతవరకు కరెక్ట్. అసలు 2015 నవంబర్లో గోల్డ్ బాండ్స్ ఎందుకు ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం, ఎందుకని సవరన్ గోల్డ్ బాండ్ పెట్టింది? దీంట్లో ప్రభుత్వానికి కాస్త నష్టం ఉంది. ఎందుకు? సవరన్ గోల్డ్ బాండ్ కొన్న వ్యక్తికి అక్కడ గోల్డ్ ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సవరన్ గోల్డ్లో గోల్డ్ ఎక్కడ లేదు, ఎక్కడ గోల్డ్ రాదు. ఈ రోజున్న రేట్లో గోల్డ్ని పేపర్ మీద ఇస్తాడు మనకి, ఇచ్చి మళ్ళీ 8 years తర్వాత మెచ్యూరిటీకి ఆ రోజున్న రేట్ ఇస్తాడు. అంటే ఈ రోజు నేనున్న రేట్లో 100 గ్రాములు కొనుక్కుంటే 8 ఏళ్ల తర్వాత 100 గ్రాములు ఏ రేట్ ఉంటే ఆ డబ్బులు నాకు ఇస్తాడు. అది ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఇది ప్రైమరీ. ఇది కాకుండా అడిషనల్ ఫీచర్ ఏంటంటే, ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద 2.5% కూపన్ లాగా ఇంట్రెస్ట్ లాగా ఇస్తాడు. హాఫ్ ఇయర్లీ 2 దఫాలుగా వస్తుంది. 1.25%, 1.25% వస్తుంది. ఓకే, ఇది సవరన్ గోల్డ్ బాండ్. దీన్ని ప్రభుత్వం తీసుకురావడానికి గల ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, వీటన్నిటికీ ఒక పర్పస్ ఉంది కదా. ఎన్పిఎస్ ఎందుకు డిజైన్ చేశారు, అలానే సవరన్ గోల్డ్ బాండ్ ఎందుకు డిజైన్ చేశారు అంటే, యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటంటే జనాల్ని గోల్డ్ని కొనడానికి డిస్కరేజ్ చేయడానికి చేశారు. అంటే ఇండియా యాజ్ ఎ కంట్రీ, మన రూపీ ఎందుకు డిప్రిషియేట్ అవుతుంది అంటే, మన గోల్డ్ ఇంపోర్ట్స్ ఆర్ వెరీ హై, టన్నుల కొద్దిగా ఉంటాం మనం. ఇదంతా డాలర్స్లో కదా మనం కొంటాం. సో ఫిజికల్ గోల్డ్ కొనుగోలుని తగ్గించడానికి, ఎస్, అది తగ్గించాలంటే దానికంటే ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి కదా. ఆ బెనిఫిటే 2.5% ఇంట్రెస్ట్ పర్ ఇయర్. డిఫరెన్స్ చూపించాలి ఇక్కడ. ఎస్, దానివల్ల ఫిజికల్ గోల్డ్ కొనడం తగ్గుతుందని చేశారు. కొంతమేరకు తగ్గి ఉండొచ్చు, సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ ఇండియన్స్ గోల్డ్ కొనడం మానేరు కదా. ఓకే, ఒకప్పుడు మన ఎకానమీ ఎందుకు వీక్ అవుద్దంటే, అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్, గోల్డ్ ఇంపోర్ట్ కూడా రీజన్. ఇంపోర్ట్ చేసిన ఏ కంట్రీ అయినా డెఫిసిట్ వస్తుంది, రూపీ కరెన్సీ వాల్యూ తగ్గుతుంది, ఎందుకంటే వర్సెస్ డాలర్ కదా. అంటే గోల్డ్ని ప్రైమర్లీ డాలర్లోనే మెజర్ చేస్తారు. పర్ అవున్స్ ఉంటుంది గోల్డ్ ప్రైస్, దాన్ని ఏ కంట్రీ కరెన్సీలో వాళ్ళు కొనుక్కుంటారు. సో అది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అంటే ఇక్కడెక్కడ గోల్డ్ అనేదే లేదు. గోల్డ్ కొనకూడదని సవరన్ గోల్డ్ బాండ్ కొనమన్నారు. గోల్డ్కి ఆల్టర్నేట్గా గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది, గోల్డ్ కొనడం ఆపండ్రా బాబు అని ఇలా చెప్పింది గవర్నమెంట్. అంటే ఈ ఆభరణాలు వద్దు, ఈ పేపర్ గోల్డ్ ఎలాగో అవి ఉన్నాయి కదా, కేజీలు 1/2 కేజీలు ఉన్నాయి కదా, వదిలేసి ఇంకా చాలు, ఇంకా లాకర్లు నిండిపోయినాయి, ఇంకా మీరు గోల్డ్లో పెట్టాలనంటే అని ఇది ఒక విషయం చెప్పారు, విచ్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. బట్ ఆల్ ఇట్ గివ్ అస్ ఈజ్ గోల్డ్ ప్రైస్ కన్నా 2.5% పర్ ఇయర్ ఎక్కువ ఇస్తుంది. అంటే 8 yearsలో ఒక 22%, మళ్ళీ కాంపౌండ్ వేస్తే కాస్త పెరిగి ఒక 25% ఎక్కువ వస్తుంది గోల్డ్ కన్నా. కానీ ఆ రోజు ఎంత ఇస్తాడు గ్యారంటీ ఉందా? ఆ రోజున్న గోల్డ్ ప్రైస్ ఇస్తాడు. గోల్డ్ ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుంది అన్న గ్యారంటీ ఉందా? ఎందుకు పెరిగిస్తారు, గోల్డ్ ఎక్కడికి పోద్ది అంటారు. అదొక ప్రాబ్లం, దాన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సవరన్ గోల్డ్ బాండ్ ప్రైస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. నచ్చదు కదా, మ్యూచువల్ ఫండ్సే సబ్జెక్టెడ్, గోల్డ్ ఎలా సబ్జెక్టెడ్? మరి గోల్డ్ కూడా మార్కెట్ రేటే కదా. కానీ ఎందుకు ఉంటుంది? రిస్క్ ఉంటుంది. సరే, ఆ రోజు ప్రైస్ వస్తుంది. అయితే అసలు గోల్డ్ 8 yearsలో ఎంత పెరుగుతుందని ఆలోచన కూడా చేయాలి. లాస్ట్ 5 yearsలో గోల్డ్ 15% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ 5 yearsగా కదా. అలానే పెరుగుతుంది, ఎప్పటికీ పెరగదు. మీకు ఇంకో విషయం చెప్తా. మనం గతంలో గోల్డ్ ప్రైస్ గురించి ఒక వీడియో చేసాం. దాంట్లో నేను ఏం చెప్పానంటే, 2012లో 10 గ్రామ్ గోల్డ్ 31,000గా ఉంటే అది ఈరోజు 60-62,000 అయింది. 2012 నుంచి 10 ఏళ్ళు ముగిసిన క్రమంలో డబుల్ అయిందంటే 7% అని చెప్పా 10 yearsలో, రూల్ ఆఫ్ 72. వెంటనే ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టారు, ఏమంటారంటే 2018లో 31,000 సార్ గోల్డ్, ఇప్పుడు 5 ఏళ్ళకే డబుల్ అయింది అన్నాడు. ఎందుకంటే 2018లో ఆయనకు పెళ్ళయింది, అప్పుడు గోల్డ్ కొంటారు కదా.
పెళ్ళైతే విషయాలు కాస్త ఎక్కువ తెలుస్తాయి. ఆయన అప్పటి నుంచి ట్రాక్ చేస్తున్నాడు. 5 ఏళ్ళకి డబుల్ అయింది, 15% వచ్చింది అన్నాడు. ఇప్పుడు మనం చెప్పాం 10 yearsలో డబుల్ అయింది అన్నాం, ఆయన 5 yearsలో డబుల్ అన్నాడు. ఇద్దరు కరెక్టే. ఎందుకంటే 2012లో 31,000 ఉన్న గోల్డ్ 2013లో 29కి, 14లో 28కి, 15లో 26కి, 16లో 29, 18లో వచ్చింది మళ్ళీ 30కి. గోల్డ్ 5 ఏళ్ల పాటు నెగిటివ్ రేట్ని వచ్చింది. కానీ దీన్ని ఎవ్వరు గుర్తించలా, ఎవరు ఐడెంటిఫై చేయాల. గోల్డ్ తగ్గదంటారు. ఇప్పుడు నేను అడుగుతానుగా గోల్డ్ తగ్గుతుందంటే తగ్గదు సార్, గోల్డ్ ఎప్పుడు తగ్గింది అంటారు. ఒకసారి గూగుల్కి వెళ్ళి చూడండి. అవును సార్ అంతే సార్, మా పెళ్ళి అంతే సార్ 26 సార్, అప్పుడు అంతకుముందు మా పెద్దోడి పెళ్ళికి ఇదే కొన్నాం సార్ అంటారు. గుర్తించాం. అంటే 5 years పాటు గోల్డ్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. 2012 నుంచి 2018 వరకు గోల్డ్ ఇచ్చిన రిటర్న్ నెగిటివ్, లేదా 0 చివరి దాకా ఉంటే మధ్యలో నెగిటివ్ రిటర్న్. కానీ ఎవరు ఇది గుర్తించరు. 5 ఏళ్ళు గోల్డ్ నెగిటివ్ ఇచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ ఒక 5 ఏళ్ళు నెగిటివ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా. 10 years యావరేజ్ 7, 5 years యావరేజ్ 15. సో నెక్స్ట్ ఇయర్ ఏమిస్తే చెప్పలేం. ఓకే, అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాను. నేనేం చెప్పాను, 2012లో యుఎస్లో గోల్డ్ పర్ ఔన్స్ $1,920 ఉంది. ఈరోజు కూడా పర్ ఔన్స్ గోల్డ్ $2,000 ఉంది, 2040, 2040, 2050. అంటే అసలు యుఎస్లో అయితే గోల్డ్ ప్రైస్ 0 10 yearsలో పెరిగింది. 0 లిటరల్లీ, నాట్ ఈవెన్ 1% కూడా పెరగల. ఇండియాలో ఎందుకు పెరిగింది మరి యుఎస్లో పెరగకుండా? మాకు దానికి ఏంటి సంబంధం అంటే, ఆ రోజు మన డాలర్ వర్సెస్ రూపీ 42 రూపీస్ ఉన్నది, ఈరోజు 80 అయింది. రూపీ వీక్ అయింది, గోల్డ్ పెరగల, 10 yearsలో 0 ఇచ్చింది. మరి ఇప్పుడు చాలా విషయాలు మాడుతున్నాం ఎకనామిక్గా. మనం అది చైనా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి, చైనా +1, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు, మొబైల్స్ అన్ని ఇండియాలో చేస్తున్నాం, ఇన్ని మాట్లాడుతున్నాం కదా. ఇవన్నీ చేస్తే ఎకానమీ స్ట్రాంగ్ అవుద్ది, రూపీ ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్. ఒకవేళ మన అదృష్టం బాగుండి డాలర్ వర్సెస్ రూపీ ఇప్పుడు 80 రూపీస్ ఉన్నది కాస్త ఒక 5 ఏళ్ళు 60 రూపాయలకి వచ్చింది అనుకోండి, గోల్డ్ ఎంత అవుద్ది? 45,000 అయిపోద్ది. అప్పుడు సవరన్ గోల్డ్ బాండ్ ఎంత ఇస్తుంది? పెట్టిన దానికంటే 40% తక్కువ ఇస్తుంది. ఆ పాసిబిలిటీ అయితే ఉంది, ಮತ್ತೆ 8 years పెట్టినప్పుడు పెరుగుతుంది అంటే ఎంత పెరుగుతుంది? ఇప్పుడు పెరగని ఇయర్స్ ఉన్నాయి కదా, 5 yearsలో 0 పెరిగింది, నెగిటివ్ ఇచ్చింది, ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఈ 2.5 తగ్గుతుంది మనకి అది పెరగకపోతే. నేనేమంటానంటే, మీరు గోల్డ్ అసలు సవరన్ గోల్డ్ బాండ్లు ఎందుకు పెడుతున్నారు? పెట్టుబడి రూపంగా పెడితే దానికంటే బెటర్ ఆప్షన్స్ లేవా? అసలు ఇంకొక విషయం మర్చిపోతున్నారు, సవరన్ గోల్డ్ బాండ్ ఆ ఓపెన్ అయిన ఆ పీరియడ్లోనే కొనాలా, సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు. అసలు ప్రతిసారి సవరన్ గోల్డ్ బాండ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న దానికన్నా సెకండరీ మార్కెట్లో తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉంటుంది, డీమార్ట్లోకి వెళ్ళుకుంటే. అక్కడ దాకా కూడా ఆలోచించట్లా, కొనేయటమే ఇంకా అదే. అంటే గోల్డ్ ఇచ్చిన రిటర్న్ ఇస్తుంది. గోల్డ్ గ్యారంటీగా పెరుగుదన్న అష్యూరెన్స్ అయితే ఎక్కడ లేదు, అది గుర్తుంచుకోండి ఫస్ట్. 2.5 ఎక్స్ట్రా ఇస్ ఓకే, అండ్ ద ఎంటైర్ మెచ్యూరిటీ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ. 8 years తర్వాత వచ్చే మనీ ట్యాక్స్ ఫ్రీ. కానీ ఎవ్రీ ఇయర్ వచ్చే 2.5 మీ ఇన్కమ్కి యాడ్ అవుద్ది. మీరు 30% ట్యాక్స్ ల్యాబ్లో ఉంటే 2.5% మీద మళ్ళీ 30 కట్టాలి మీరు. ఓకే, ఇది ఒక పాయింట్. మనం ఏమన్నాం, ఫిజికల్ గోల్డ్. ఇప్పుడు సవరన్ గోల్డ్ బాండ్ వచ్చిన డబ్బులు అమ్మి నేను నా కూతురికి గోల్డ్ ఆర్నమెంట్ కొంటా అంటే పెద్దగా గొప్ప ఏం లేదు అక్కడ. అదేదో మనం అనుకున్న గోల్డ్ స్కీమ్ కడితే వీడు 11 months తర్వాతే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇస్తారు. అప్ టు 18% వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఇస్తున్నారు హైదరాబాద్లో గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్నీ. మరి అంటే స్ట్రైట్ అవే 18% మిగిలినట్టే కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా వాకిన్ అయి కొంటే వాడు వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ 15%, 18% వేస్తున్నాడు. స్కీమ్ ద్వారా కొన్నప్పుడు అది కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేస్తున్నాడు. అంటే స్ట్రైట్ అవే 11 monthsలో 18% వచ్చినట్టే కదా నా ఇన్వెస్ట్మెంట్ మీద. 11 monthsకి కదా 18%. సార్ అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు పిల్లల అవసరాల కోసం అని చెప్పి ఒక 10 yearsకు ఒక 15 years అవసరాలను బట్టి ఇవాళ వెళ్ళి ఒక గోల్డ్ స్కీమ్లో మనం జాయిన్ అయ్యి అమౌంట్ కట్టి ఆభరణం తీసుకుంటాం. ఒక 10-15 years తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి ఆర్నమెంట్స్ అనేవి పిల్లలకి నచ్చకపోవచ్చు. సరే, ఆ రోజు తీసుకెళ్ళి దాన్ని ఏదన్నా మోడిఫికేషన్ చేసుకుందాం అంటే మళ్ళీ ఆ రోజు కూలీ తరుగు వేస్ట్ అంతా పోద్ది కదా. యు ఆర్ రైట్. ఇక్కడ క్లారిటీ ఇస్తాను. కానీ ఇప్పుడు మీరు స్కీమ్లో లేకుండా కొంటే వేస్టేజ్ కడుతున్నారు, స్కీమ్ ద్వారా కొంటే మీరు వేస్టేజ్ ఈరోజు కట్టట్లేదు కదా 18%. ఇప్పుడు 70 grams ఆర్నమెంట్ కొంటే మీరు స్కీమ్ ద్వారా 70 grams పే చేస్తారు. సో యువర్ సేవింగ్ దట్ 18%. ఆ రోజు మీరు ఆ 70 grams ఇస్తే మీకు 70 grams పైసలు ఇస్తాడు, కానీ దాన్ని షేప్ మార్చి 70 grams వేరే ఆర్నమెంట్ చేస్తే 15% పోతుంది. అంతే కదా మీరు బాధపడేది. ఇప్పుడు అందరూ అదే మాట, ఇప్పుడే కొని పెడితే నచ్చకపోతే ఎలా అండి, మారిస్తే నాకు వేస్టేజ్ మేకింగ్ పోద్ది అంటే ఇప్పుడు పోవట్లేదు కదా. ఇప్పుడు సేవ్ చేసిన 15% ఒక 10 ఏళ్ల తర్వాత 15 పోతే మీకు ప్రాబ్లం ఏంటి? సెట్ ఆఫ్ అయిపోతున్నాయి కదా, అక్కడికి యావరేజ్ బ్యాలెన్స్ అయిపోతుంది. ముందుగా గెయిన్ అయ్యారు, ముందే గెయిన్ ఇప్పుడు ఇంకా ఇదే బెనిఫిట్ కదా.
ఒక 10 ఎప్పుడో కట్టాల్సిన లక్ష ఒక 10-15 అప్పుడు ఆర్నమెంట్ రేట్ కూడా అదొకే, అది వదిలేసేయండి అది. కాబట్టి దాంట్లో లాస్ లేదు. ఇప్పుడు అందరూ ఒకటే. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొంటే మీకు వేస్టేజ్ అండ్ మేకింగ్ 15%, జిఎస్టీ 3%, 18% ఎక్స్ట్రా అవుద్ది. అందుకని ఈటీఎఫ్ కొనండి. ఈటీఎఫ్లో అయితే మీకు జిఎస్టీ పడదు, ఈ మేకింగ్ ఛార్జెస్ పడవు. బట్ ఈటీఎఫ్ గోల్డ్ కాదు కదా, అది గోల్డ్ ఈటీఎఫ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అది చెప్తారు. ఇక దాంతో కంపేర్ చేస్తే సవరన్ గోల్డ్ బాండ్ బెస్ట్. దీనికైతే మీకు ఇది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు, ఈటీఎఫ్కి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది, ఫిజికల్ గోల్డ్కి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది, వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, లాకర్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నారు. కానీ మీ అసలు ఆబ్జెక్టివ్ ఏంటి? పాపకి గోల్డ్ కావాలంటే గోల్డ్ కొన్ని పక్కన పెట్టుకోండి అంతే. ఇవన్నీ అయ్యే ముచ్చట్లు కావు, చెప్పుకుంటారు అంతే. అంటే మనకి చెప్పుకోవడానికి సబ్జెక్ట్ కరెక్టే కానీ బట్ ప్రాక్టికాలిటీలో అది ఉండదు. గోల్డ్ కావాలనుకుంటే గోల్డ్ ఆర్నమెంటే పెట్టుకోండి, పట్టు మంది చేతిలో ఉంటుంది. చదువుకోనోడు కూడా గోల్డ్ ఉంటే తీసుకెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఎస్జీబీ కొని సెకండ్ మార్కెట్లో ట్రేడ్ చేసి అమ్ముతారు అందరూ. అసలు డీమ్యాట్ ఫామ్లో కొంటున్నారా? బ్యాంక్ వెళ్ళి కొనుక్కుంటున్నారు. అవ్వదు కదా. 8 yearsలో పరిస్థితులు ఎలా ఉంటాయి మధ్యలో. ఇప్పుడు నా దగ్గర ఆర్నమెంట్ ఉంటే రేపు కావాలంటే అమ్ముకోవచ్చు. ఎస్జీబీ అంత ఈజీగా అందరికి అవుతుంది అమ్మటం. డీమ్యాట్ ఉండాలి, ట్రేడ్ అవ్వాలి, అమ్మాలి, ఆ రోజు రేటు. ఇప్పుడు 3 yearsలో మార్కెట్ పడిపోయింది. నా ఎస్జీబీ అడుగుంటాడు అంటే గోల్డ్ మార్కెట్ పడిపోయింది. గోల్డ్ ప్రైస్ 6,000లో కొన్నాను ఎస్జీబీ. గోల్డ్ ప్రైస్ 5,200కి వచ్చింది. నాకు ఎమర్జెన్సీ వచ్చింది, 3 yearsలో అమ్మాలి. అది 5,200 ఉంటే సెకండ్ మార్కెట్లో 4,900 కొంటాడు వాడు. నాకు లాసే కదా. మీ ఆబ్జెక్టివ్ ఇన్వెస్ట్మెంటే అయినప్పుడు ఎక్కువ 8 yearsలో మీకు 12% రాదా? ఏదైనా ఫండ్లో పెడితే ఒక ఫ్లెక్సీగా పెడితే 8 yearsలో 10 వస్తుందిగా. మరి అదే బెస్ట్గా. సో మీ ఆబ్జెక్టివ్ బట్టి ఇన్వెస్ట్మెంటు. మీ ఆబ్జెక్టివ్ కనుక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు వెచ్చలవిడిగా గోల్డ్ ఉంది, ఇంకా నాకు అవసరం లేదు ఆర్నమెంట్స్ అంటే సవరన్ గోల్డ్ బాండ్ ఇస్ గుడ్. లేదు సార్ ఇది పెట్టేదే ఆర్నమెంట్ కొంటాను కంటే అది అనవసరం, హ్యాపీగా ఆర్నమెంట్ కొనేసుకోండి, రేపటి నుంచి ఎంజాయ్ చేసుకోండి. అవసరం లేదు. మేబీ చాలామందికి నచ్చపోవచ్చు కానీ దట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రాక్టికల్గా మాట్లాడితే గొప్పదేం కాదు. బట్ కొందరికి రైటు, అందరికీ రైట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. మధ్యతరగతి వాళ్ళకి సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ మంచిదా లేదంటే ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.